యూపీఏ ప్రభుత్వంలో నియమించబడ్డ కొంతమంది గవర్నర్ల భవితవ్యం ఊగిసలాటులో పడింది. గత ప్రభుత్వం నియమించిన గవర్నర్ల పదవీకాలం పూర్తయినా కాకపోయినా కొంతమందిపై వేటు వేసి తమ వారిని రాజ్భవన్లకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే కక్ష సాధింపు చర్యగా వ్యవహరించమన్న సంకేతాన్ని పంపకుండా పదవీకాలం ముగిసిందా లేదా అన్న విషయంపై పూర్తి వివరాలను సేకరించి అందించవలసిందిగా ప్రధానమంత్రి కార్యాలయం హోంశాఖను ఆదేశించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్తో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ల మార్పు తప్పదని తెలుస్తోంది. వీరిని తప్పించి తమ పార్టీకి చెందిన సీనియర్లైన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హాలతో పాటు మరికొంతమందిని తొలి దశలో గవర్నర్లుగా నియమించే అవకాశాలున్నాయి. పార్టీ నుంచి బహిష్కృతుడైన మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ను కూడా గవర్నర్గా నియమించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.